హైదరాబాద్ బిర్యానీ, పాలమూరు గ్రిల్స్, ఓరుగల్లు వంటలు, రాయలసీమ రుచులు, హోటల్ ఐలాపురం, నెల్లూరి వారి మెస్. ఇట్లా ఊర్ల పేర్లతోటి హోటళ్ళు, రెస్టారెంట్లు బొచ్చడుంటాయి. పేరు చూసి అబ్బా ఇది మనదే అనుకుంటారు. ఆ ఏరియాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మస్తు కాయిష్ చేస్తారు. గసొంటి పేరున్నందుకే ఒక కాడ ఎంత రచ్చైతుందో చూడుండ్రి. మరి కరాచీ బేకరీ కయ్యం అట్లనే నడుస్తుంది. పేరు మార్చకుంటే ఊకునే ముచ్చటే లేదని వీళ్ళు, లేలే మాకు పాకిస్తాన్ కు సంబంధం లేదని ఓనర్లు. హైదరాబాద్ లో బోర్డు వాళ్ళ కొడితే వైజాగ్ లో బోర్డే మూసేయబోయేన్రు. అటు ఇటు పోలీసులు వచ్చి ఆగబడితే కరాచీ పేరు తీసేయకుంటే మళ్ళీ పారు వచ్చి మా తడాకా ఏందో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చుకుంటా పోయేన్రు. కరాచీ బేకరీలో బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు ఇట్లా తీరొక్కటి అమ్ముతారు. మస్తు ఫేమస్ అయ్యింది. మరి లొల్లి ఏందంటే కరాచీ అనేది పాకిస్తాన్ లో ఒక పట్టణము. మనకు బొంబాయి పైసల రాజధాని ఎట్లనో అలా కదా అట్లా. గా దేశంలో సిటీ పేరు మనకాడుండే బేకరీ పేరు ఎట్లుంటదని మన ఊళ్ళో లడాయి. అయితే ఇండియా పాకిస్తాన్ ఏరైనప్పుడు కాంచంద్ రామ్నాని అన్నట్టయినా ఆ దేశంకి వెళ్ళి మన హైదరాబాద్ కు వచ్చి మోంజా మార్కెట్ కాడ బేకరీ పెట్టిండు. హిందువుల కుటుంబమే గాని పుట్టినూరు మీద పాయిరం తోటి కరాచీ అని పెడితే మస్తు డెవలప్ అయ్యి హైదరాబాద్ ఆంధ్రాలనే కాదు పక్క రాష్ట్రాలలో కూడా జోరుగా నడుస్తుంది దందా. ఇప్పుడు రెండు దేశాల నడుమ పరిస్థితి మంచిగా లేదు కాబట్టి బేకరీకి పేరు తీసేయాలని లొల్లి సురువైంది అన్నట్టు. చెల్ పాకిస్తాన్ తోటి మాకేం సంబంధం, కరాచీ పట్టణం తోటి లింకే లేదు. ఆ పేరు వెనకట మా తాత పెట్టిండు. మాది ఇండియా బ్రాండ్, అటాక్ చేయకుండా సెక్యూరిటీ ఇవ్వాలని సర్కారు వాళ్ళని కోరుతున్నారు. 72 ఏళ్లకెళ్ళి బేకరీ నడిపిస్తున్న వాళ్ళు. బేకరీల మీద దాడులు చేసుడు కరెక్ట్ కాదని మంత్రి సీతక్క ఖండిస్తే బీజేపీకి ఇట్లా అన్నది. మంత్రి సీతక్క గారు తెలుసుకొని మాట్లాడాలి. ఏదో భారతీయ జనతా పార్టీ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చేయడం, భారతీయ జనతా పార్టీకు ఎటువంటి సంబంధం లేదు ఆ దాడితో. మరి ఇటువంటి ఒక సంస్కృతి, సంస్కారము కేవలం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక ఎటు చూడండి, దొరికిన వాళ్ళని దొరికినట్టు కొడుతున్నారు. ఆపినా అస్సలు ఆగుతలేరు. హగో రోడ్ల మీద ఎట్లురికిస్తున్నారు. పాలస్తీనా తరపున మాట్లాడుతుంటే పాకిస్తాన్ తరపున మాట్లాడుతున్నారు అనుకొని ఇట్లా మలరబడ్డారట. ఇజ్రాయిల్ దేశం ఇంత పాలస్తీనాను అమరుకుంటుంటే ఆ ఆర్మీకి కంపెనీ వాళ్ళు పిజ్జాలు సప్లై చేస్తున్నారు. చెల్ గిదేం తరి కానీ మహారాష్ట్ర పూణేలో పిజ్జాల దుకాణం ముంగట వీళ్ళు నిరసన చేస్తుంటే ఇంకేదో అనుకొని రోడ్డు పంట పోయేటోళ్ళకి ఇట్లా కొట్టిండ్రు. పాకిస్తాన్ కోసం కాదు పాలస్తీనా కోసం అని ఎంత చెప్పినా వినలేదట. రెండిటికి తేడా తెలియక గింత పనిచేసిరన్నట్టు.